జగిత్యాలలో బరి తెగించిన రేషన్ మాఫియా, పేదల బియ్యం పందికొక్కుల పాలు, మట్టి చెత్త చెదారం మధ్య పంపిణీ, ప్రశ్నిస్తే సామాన్యులపై బెదిరింపులు, నిర్వాహకులకు కౌన్సిలర్ వత్తాసు, సివిల్ సప్లై అధికారులు నిద్రపోతున్నారా? పేదవాడి ఆకలి తీర్చాల్సిన బియ్యం అది. ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా కడుపు నింపుకోమని ఇస్తున్న బియ్యం అది. కానీ అక్కడ మాత్రం ఆ బియ్యం మనుషులు తినేలా లేవు సరికదా, కనీసం పశువులు కూడా ముట్టుకోలేనంత దారుణంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మానవత్వం మంటగలిసిపోతుంది. రేషన్ డీలర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పేదలకు పంచాల్సిన బియ్యం పందికొక్కులకు ఎలుకలకు నైవేద్యంగా మారుతున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణం, చుట్టూ మట్టి కుప్పలు, కుళ్ళిన వాసన, దీని మధ్య బియ్యం పంపిణీ చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన లోలు, విచక్షణ కోల్పోతున్నాయి. మీరెక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సామాన్యుడి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ప్రజాప్రతినిధులు ఏమైనా అడ్డుకుంటారా అంటే అక్కడ సీన్ రివర్స్. వార్డు కౌన్సిలర్ కూడా ఆ అక్రమార్కులకే వత్తాసు పలుకుతూ పేదలను నిలదీస్తుండడం చూస్తుంటే అక్కడ వ్యవస్థ ఎంతలా కుళ్ళిపోయిందో అర్థమవుతుంది. మా ప్రశ్న ఇది, అసలు సివిల్ సప్లై అధికారులు ఉన్నారా లేక ఏసీ గదుల్లో నిద్రపోతున్నారా? ప్రతి నెల వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరుగుతుంటే కనీస తనిఖీలు కూడా లేవా? అపరిశుభ్రమైన చోట బియ్యం నిల్వ ఉంచుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సామాన్యుడు తిరగబడితేనే కానీ అధికారులు కళ్ళు తెరవరా? పేదలంటే అంత లోకువా? వారు తినేది బియ్యమా లేక విషమా? జగిత్యాల ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్నారు. ఈ అక్రమ రేషన్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? ఈ కౌన్సిలర్ కి డీలర్ కి ఉన్న సంబంధం ఏంటి? తక్షణమే జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు స్పందించాలి. ఈ రేషన్ షాప్ లైసెన్స్ రద్దు చేయడమే కాదు, సామాన్యులను బెదిరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేదంటే ఈ ఆగ్రహం రేషన్ షాప్ల ముందు ప్రజా ఉద్యమంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పేదవాడి కడుపు కొడితే కాలం ఊరుకోదు. జగిత్యాల ఘటనపై ఉన్నతాధికారులు స్పందించే వరకు మా పోరాటం ఆగదు. ఈ వార్తపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్. ఆదిలాబాద్ లో గౌడ ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం, సామాజిక ఐక్యతకు పిలుపు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ రమేష్ చందర్ గౌడ్ సారథ్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో పాటు ఇటీవల విజయం సాధించిన ముగ్గురు గౌడ కౌన్సిలర్లను సంఘం పెద్దలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గౌడ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపులో పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. దివంగత నేత లాలా రాజేశ్వర్ గౌడ్ స్మారకార్థం వారు కోరుకున్న చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మున్సిపల్ కౌన్సిల్ తరపున కృషి చేస్తానని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు ఆర్ రమేష్ చందర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు రాజకీయంగా, సామాజికంగా ఎదగడం సంతోషదాయకమని, అందరూ కలిసికట్టుగా ఉండి కుల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో సంఘం ప్రధాన కార్యదర్శి పిడి సత్యనారాయణ గౌడ్, గౌరవ అధ్యక్షులు పి నరసాగౌడ్, భూపతి గౌడ్ మరియు లక్ష్మీనారాయణ గౌడ్ పాల్గొన్నారు. అలాగే మాజీ కౌన్సిలర్లు అశోక్ గౌడ్, ఎస్ అశోక్ గౌడ్, ముఖ్య నేతలు శ్యామ్ రాజు గౌడ్, విగ్రహ కమిటీ అధ్యక్షులు ఆతుకుల భూమా గౌడ్, దినేష్, మహిళా విభాగం మహిళా ప్రధాన కార్యదర్శి రేఖా రజని, శ్రీమతి లక్ష్మి పాల్గొన్నారు. ఇతర సభ్యులు ఆరు ప్రేమ రాజు గౌడ్, ఆర్ సంజీవ్ గౌడ్, దేవేందర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం కేవలం ఒక ఉత్సవంలా కాకుండా గౌడ సామాజిక వర్గ ఐక్యతను చాటి చెప్పేలా సాగింది. తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చైర్పర్సన్ సానుకూలంగా స్పందించడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గౌడ బంధువులందరూ ఏకతాటిపైకి వచ్చి సామాజిక ప్రయోజనాల కోసం పోరాడాలని ఈ సందర్భంగా తీర్మానించారు.
నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ప్రజల ప్రాణాలతో చెలగాటం. కరీంనగర్ ల్యాబ్ల గుట్టు రట్టు. కరీంనగర్ జిల్లాలో వైద్య మాఫియా గుట్టురట్టయింది. రోగ నిర్ధారణ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయాగ్నోస్టిక్ సెంటర్ల అసలు రంగు బయటపడింది. మన ఆరోగ్యం బాగుందో లేదో చెప్పాల్సిన ల్యాబ్లే అనారోగ్యకరమైన ధోరణితో నడుస్తున్నాయన్న చేదు నిజం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో? కేవలం డబ్బుల కోసమేనా ఈ దందా, లేక సామాన్యుడి ప్రాణాలంటే అంత చౌకనైపోయాయా? పాథలాజిస్ట్ లేదు, కానీ రిపోర్ట్లు మాత్రం రెడీ. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, అసలు అర్హత కలిగిన పాథలాజిస్టుల పర్యవేక్షణ లేకుండా వందల సంఖ్యలో మెడికల్ రిపోర్ట్లు ఇష్టానుసారంగా జారీ చేస్తున్నారు. ఆలోచించండి, ఒక తప్పుడు రిపోర్ట్ రోగి చికిత్సను ఎలా తప్పుదోవ పట్టిస్తుందో. సరైన రిపోర్ట్ లేకపోతే డాక్టర్ ఇచ్చే మందులు విషంలా మారే ప్రమాదం ఉంది. ప్రజల భద్రతను గాలికి వదిలేసి ల్యాబ్ టెక్నీషియన్లే పాథలాజిస్టుల అవతారం ఎత్తడం ఇక్కడ గ్రాస్ డీవియేషన్ కు పరాకాష్ఠగా మారింది. అక్రిడేషన్ల పేరుతో భారీగా మోసం. చాలా ల్యాబ్లు తమ బోర్డుల మీద భారీ అక్షరాలతో NABL అక్రిడెంట్ అని రాసుకుంటున్నాయి. తీరా అధికారులు లోపలికి వెళ్లి ఆరా తీస్తే అవన్నీ బొట్టి అబద్ధాలేనని తేలింది. సామాన్య ప్రజలను నమ్మించడానికి, ఎక్కువ ఫీజులు వసూలు చేయడానికి ఈ దొంగ సర్టిఫికెట్లను వాడుకుంటున్నారు. ఇది కేవలం నిబంధన ఉల్లంఘన మాత్రమే కాదు, ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమే. అనుమతులు లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు. కనీస రిజిస్ట్రేషన్స్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించకుండానే కొన్ని సెంటర్లు దుకాణాలు తెరిచేశాయి. ఈ అక్రమ ల్యాబ్ల వెనుక ఉన్నదెవరు? వీరికి అండదండలు అందిస్తున్న శక్తులేవి? అధికారుల హెచ్చరిక, చట్టం తన పని తాను చేస్తుంది. ఈ అక్రమాలను గుర్తించిన TGMC ఇప్పటికే సదరు ల్యాబ్లను నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 54 మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. డాక్టర్ బండారి రాజ్ కుమార్, TGMC సభ్యులు, కరీంనగర్ ప్రజలారా, మీరు ల్యాబ్ కు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. ఆ ల్యాబ్ కు సరైనటువంటి అనుమతులు ఉన్నాయా? అక్కడ అర్హత గల డాక్టర్ సంతకం ఉందా? లేదంటే మీ ప్రాణాలు మీరే ఫలంగా పెట్టినట్లు అవుతుంది. అధికారులు తనిఖీలు ఇలాగే కొనసాగాలి. ఈ వైద్య మాఫియాకు చరమ గీతం పాడాలి. నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. దళారీ వ్యవస్థ పాలకుల వైఫల్యమా, రైతుల అమాయకత్వమా? రైతన్నల ఆశలపై దళారీ నిప్పులు, ప్రభుత్వ మాటల కోటల మధ్య అన్నదాత అగచాట్లు. బోత్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నేరేడిగొండ మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. వినడానికి ఇది చాలా బాగున్నప్పటికీ అసలు దళారులు రంగంలోకి ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా సాగుతున్నాయా, లేక అధికారుల నిర్లక్ష్యం దళార్లకు వరంగా మారుతుందా? దీనిపై ఒక స్పెషల్ రిపోర్ట్. రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దు. ఇది ప్రతి సీజన్ లోనూ మన నేతలు వల్లించే పాత పల్లవే. తాజాగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా ఇదే మాటను గట్టిగా నొక్కి చెప్పారు. తెలంగాణ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వ మద్దతు ధరను వినియోగించుకోవాలని సూచించారు. కానీ ఇక్కడే అసలైన వివాదం మొదలవుతుంది. పాయింట్ 1, పంట చేతికొచ్చినప్పుడే కొనుగోలు కేంద్రాలు తెరవాల్సింది పోయి, పంటంతా అమ్ముడిపోయిన తర్వాత లేదా ఆలస్యంగా కేంద్రాలు ప్రారంభిస్తే రైతు ఏం చేయాలి? ఆకలి కేకలు, అప్పుల బాధల మధ్య రైతు రోడ్డున పడుతుంటే ప్రభుత్వం ఎందుకు మేల్కొనడం లేదు? దళారుల గ్రామాలకే వచ్చిన వెంటనే నగదిస్తుంటే ప్రభుత్వ కేంద్రాల్లో నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతోనే నాణ్యత సాకుతోనూ రైతులను ఇబ్బంది పెట్టడం వల్లే వారు దళారుల వైపు చూస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. మరి ఈ లోపాలను సరిదిద్దకుండా కేవలం దళారులను నమ్మవద్దు అని ఎమ్మెల్యే చెప్పడం తన బాధ్యతను రైతుల మీదికి నెట్టివేయడం కాదా అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు హడావిడి చేశారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుకు ఎదురయ్యే తూకం, మోసాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అంశాలపై స్పష్టమైన హామీ రాలేదు. సన్మానాలు, ఫోటోషూట్లతో సరిపెడుతున్నారే తప్ప దళారీ వ్యవస్థను రూపుమాపే కఠిన చట్టాలు ఎందుకు తీసుకురావడం లేదు?
చూసారుగా, ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ రైతులు దళార్లను నమ్మడం వారి ఇష్టం కాదు. అది వారి మనుగడ కోసం పడుతున్న ఆరాటం. ప్రభుత్వ వ్యవస్థలు బలంగా ఉంటే దళారీ అనే పదమే వినిపించదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని ఆశిద్దాం. కరీంనగర్ ల్యాబ్ల గుట్టు రట్టు. కరీంనగర్ జిల్లాలో వైద్య మాఫియా గుట్టు రట్టయింది. రోగ నిర్ధారణ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయాగ్నోస్టిక్ సెంటర్ల అసలు రంగు బయటపడింది. మన ఆరోగ్యం బాగుందో లేదో చెప్పాల్సిన ల్యాబ్లే అనారోగ్యకరమైన ధోరణితో నడుస్తున్నాయన్న చేదు నిజం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో? కేవలం డబ్బుల కోసమేనా ఈ దందా, లేక సామాన్యుడి ప్రాణాలంటే అంత చౌకనైపోయాయా? పాథలాజిస్ట్ లేదు, కానీ రిపోర్ట్లు మాత్రం రెడీ. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, అసలు అర్హత కలిగిన పాథలాజిస్టుల పర్యవేక్షణ లేకుండా వందల సంఖ్యలో మెడికల్ రిపోర్ట్లు ఇష్టానుసారంగా జారీ చేస్తున్నారు. ఆలోచించండి, ఒక తప్పుడు రిపోర్ట్ రోగి చికిత్సను ఎలా తప్పుదోవ పట్టిస్తుందో. సరైన రిపోర్ట్ లేకపోతే డాక్టర్ ఇచ్చే మందులు విషంలా మారే ప్రమాదం ఉంది. ప్రజల భద్రతను గాలికి వదిలేసి ల్యాబ్ టెక్నీషియన్లే పాథలాజిస్టుల అవతారం ఎత్తడం ఇక్కడ క్రాస్ డీవియేషన్ కు పరాకాష్ఠగా మారింది. అక్రిడేషన్ల పేరుతో భారీగా మోసం. చాలా ల్యాబ్లు తమ బోర్డుల మీద భారీ అక్షరాలతో NABL అక్రిడెంట్ అని రాసుకుంటున్నాయి. తీరా అధికారులు లోపలికి వెళ్లి ఆరా తీస్తే అవన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలింది. సామాన్య ప్రజలను నమ్మించడానికి, ఎక్కువ ఫీజులు వసూలు చేయడానికి ఈ దొంగ సర్టిఫికెట్లను వాడుకుంటున్నారు. ఇది కేవలం నిబంధన ఉల్లంఘన మాత్రమే కాదు, ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమే. అనుమతులు లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు. కనీస రిజిస్ట్రేషన్స్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించకుండానే కొన్ని సెంటర్లు దుకాణాలు తెరిచేశాయి. ఈ అక్రమ ల్యాబ్ల వెనుక ఉన్నదెవరు? వీరికి అండదండలు అందిస్తున్న శక్తులేవి? అధికారుల హెచ్చరిక, చట్టం తన పని తాను చేస్తుంది. ఈ అక్రమాలను గుర్తించిన TGMC ఇప్పటికే సదరు ల్యాబ్లను నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 54 మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. డాక్టర్ బండారి రాజ్ కుమార్, TGMC సభ్యులు, కరీంనగర్ ప్రజలారా, మీరు ల్యాబ్ కు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. ఆ ల్యాబ్ కు సరైనటువంటి అనుమతులు ఉన్నాయా? అక్కడ అర్హత గల డాక్టర్ సంతకం ఉందా? లేదంటే మీ ప్రాణాలు మీరే ఫలంగా పెట్టినట్లు అవుతుంది. అధికారులు తనిఖీలు ఇలాగే కొనసాగాలి. ఈ వైద్య మాఫియాకు చరమగీతం పాడాలి. జగిత్యాలలో బరి తెగించిన రేషన్ మాఫియా. పేదల బియ్యం పందికొక్కుల పాలు. మట్టి చెత్త చెదారం మధ్య పంపిణీ. ప్రశ్నిస్తే సామాన్యులపై బెదిరింపులు. నిర్వాహకులకు కౌన్సిలర్ వత్తాసు. సివిల్ సప్లై అధికారులు నిద్రపోతున్నారా? పేదవాడి ఆకలి తీర్చాల్సిన బియ్యం అది. ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా కడుపు నింపుకోమని ఇస్తున్న బియ్యం అది. కానీ అక్కడ మాత్రం ఆ బియ్యం మనుషులు తినేలా లేవు సరికదా. కనీసం పశువులు కూడా ముట్టుకోలేనంత దారుణంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మానవత్వం మంటగలిసిపోతుంది. రేషన్ డీలర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పేదలకు పంచాల్సిన బియ్యం పందికొక్కులకు, ఎలుకలకు నైవేద్యంగా మారుతున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణం, చుట్టూ మట్టి కుప్పలు, కుళ్ళిన వాసన, దీని మధ్య బియ్యం పంపిణీ చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన లోలు, విచక్షణ కోల్పోతున్నాయి. మీరెక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సామాన్యుడి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ప్రజాప్రతినిధులు ఏమైనా అడ్డుకుంటారా అంటే అక్కడ సీన్ రివర్స్. వార్డు కౌన్సిలర్ కూడా ఆ అక్రమార్కులకే వత్తాసు పలుకుతూ పేదలను నిలదీస్తుండడం చూస్తుంటే అక్కడ వ్యవస్థ ఎంతలా కుళ్ళిపోయిందో అర్థమవుతుంది.
మా ప్రశ్న ఇది, అసలు సివిల్ సప్లై అధికారులు ఉన్నారా లేక ఏసీ గదుల్లో నిద్రపోతున్నారా? ప్రతి నెల వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరుగుతుంటే కనీస తనిఖీలు కూడా లేవా? అపరిశుభ్రమైన చోట బియ్యం నిల్వ ఉంచుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సామాన్యుడు తిరగబడితేనే కానీ అధికారులు కళ్ళు తెరవరా? పేదలంటే అంతలోకువా? వారు తినేది బియ్యమా లేక విషమా? జగిత్యాల ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్నారు. ఈ అక్రమ రేషన్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? ఈ కౌన్సిలర్ కి డీలర్ కి ఉన్న సంబంధం ఏంటి? తక్షణమే జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు స్పందించాలి. ఈ రేషన్ షాప్ లైసెన్స్ రద్దు చేయడమే కాదు, సామాన్యులను బెదిరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేదంటే ఈ ఆగ్రహం రేషన్ షాప్ల ముందు ప్రజా ఉద్యమంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పేదవాడి కడుపు కొడితే కాలం ఊరుకోదు. జగిత్యాల ఘటనపై ఉన్నతాధికారులు స్పందించే వరకు మా పోరాటం ఆగదు. ఈ వార్తపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్. ఆదిలాబాద్ లో గౌడ ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం. సామాజిక ఐక్యతకు పిలుపు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ రమేష్ చందర్ గౌడ్ సారథ్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో పాటు ఇటీవల విజయం సాధించిన ముగ్గురు గౌడ కౌన్సిలర్లను సంఘం పెద్దలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గౌడ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపులో పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. దివంగత నేత లాలా రాజేశ్వర్ గౌడ్ స్మారకార్థం వారు కోరుకున్న చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మున్సిపల్ కౌన్సిల్ తరపున కృషి చేస్తానని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు ఆర్ రమేష్ చందర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు రాజకీయంగా, సామాజికంగా ఎదగడం సంతోషదాయకమని, అందరూ కలిసికట్టుగా ఉండి కుల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో సంఘం ప్రధాన కార్యదర్శి పిడి సత్యనారాయణ గౌడ్, గౌరవ అధ్యక్షులు పి నరసాగౌడ్, భూపతి గౌడ్ మరియు లక్ష్మీనారాయణ గౌడ్ పాల్గొన్నారు. అలాగే మాజీ కౌన్సిలర్లు అశోక్ గౌడ్, ఎస్ అశోక్ గౌడ్, ముఖ్య నేతలు శ్యామ్ రాజు గౌడ్, విగ్రహ కమిటీ అధ్యక్షులు ఆతుకుల భూమా గౌడ్, దినేష్, మహిళా విభాగం మహిళా ప్రధాన కార్యదర్శి రేఖా రజని, శ్రీమతి లక్ష్మి పాల్గొన్నారు. ఇతర సభ్యులు ఆరు ప్రేమ రాజు గౌడ్, ఆర్ సంజీవ్ గౌడ్, దేవేందర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం కేవలం ఒక ఉత్సవంలా కాకుండా గౌడ సామాజిక వర్గ ఐక్యతను చాటి చెప్పేలా సాగింది. తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చైర్పర్సన్ సానుకూలంగా స్పందించడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గౌడ బంధువులందరూ ఏకతాటిపైకి వచ్చి సామాజిక ప్రయోజనాల కోసం పోరాడాలని ఈ సందర్భంగా తీర్మానించారు. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. దళారీ వ్యవస్థ పాలకుల వైఫల్యమా, రైతుల అమాయకత్వమా? రైతన్నల ఆశలపై దళారీ నిప్పులు, ప్రభుత్వ మాటల కోటల మధ్య అన్నదాత ఆగచాట్లు. బోత్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నేరేడిగొండ మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. వినడానికి ఇది చాలా బాగున్నప్పటికీ అసలు దళారులు రంగంలోకి ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా సాగుతున్నాయా లేక అధికారుల నిర్లక్ష్యం దళార్లకు వరంగా మారుతుందా? దీనిపై ఒక స్పెషల్ రిపోర్ట్. రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దు. ఇది ప్రతి సీజన్ లోనూ మన నేతలు వల్లించే పాత పల్లవి. తాజాగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా ఇదే మాటను గట్టిగా నొక్కి చెప్పారు. తెలంగాణ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వ మద్దతు ధరను వినియోగించుకోవాలని సూచించారు. కానీ ఇక్కడే అసలైన వివాదం మొదలవుతుంది. పాయింట్ 1, పంట చేతికొచ్చినప్పుడే కొనుగోలు కేంద్రాలు తెరవాల్సింది పోయి పంటంతా అమ్ముడిపోయిన తర్వాత లేదా ఆలస్యంగా కేంద్రాలు ప్రారంభిస్తే రైతు ఏం చేయాలి? ఆకలి కేకలు, అప్పుల బాధల మధ్య రైతు రోడ్డున పడుతుంటే ప్రభుత్వం ఎందుకు మేల్కొనడం లేదు? దళారుల గ్రామాలకే వచ్చిన వెంటనే నగదిస్తుంటే ప్రభుత్వ కేంద్రాల్లో నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది?
కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతోనే నాణ్యత సాకుతోనూ రైతులను ఇబ్బంది పెట్టడం వల్లే వారు దళారుల వైపు చూస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. మరి ఈ లోపాలను సరిదిద్దకుండా కేవలం దళారులను నమ్మవద్దు అని ఎమ్మెల్యే చెప్పడం తన బాధ్యతను రైతుల మీదకి నెట్టివేయడం కాదా అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు హడావిడి చేశారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుకు ఎదురయ్యే తూకం, మోసాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అంశాలపై స్పష్టమైన హామీ రాలేదు. సన్మానాలు, ఫోటోషూట్లతో సరిపెడుతున్నారే తప్ప దళారీ వ్యవస్థను రూపుమాపే కఠిన చట్టాలు ఎందుకు తీసుకురావడం లేదు? చూసారుగా, ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ రైతులు దళార్లను నమ్మడం వారి ఇష్టం కాదు. అది వారి మనుగడ కోసం పడుతున్న ఆరాటం. ప్రభుత్వ వ్యవస్థలు బలంగా ఉంటే దళారీ అనే పదమే వినిపించదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని ఆశిద్దాం. నమస్కారం, న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ప్రజల ప్రాణాలతో చెలగాటం. కరీంనగర్ ల్యాబ్ల గుట్టు రట్టు. కరీంనగర్ జిల్లాలో వైద్య మాఫియా గుట్టు రట్టయింది. రోగ నిర్ధారణ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయాగ్నోస్టిక్ సెంటర్ల అసలు రంగు బయటపడింది. మన ఆరోగ్యం బాగుందో లేదో చెప్పాల్సిన ల్యాబ్లే అనారోగ్యకరమైన ధోరణితో నడుస్తున్నాయన్న చేదు నిజం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో? కేవలం డబ్బుల కోసమేనా ఈ దందా, లేక సామాన్యుడి ప్రాణాలంటే అంత చౌకనైపోయాయా? పాథలాజిస్ట్ లేదు, కానీ రిపోర్ట్లు మాత్రం రెడీ. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, అసలు అర్హత కలిగిన పాథలాజిస్టుల పర్యవేక్షణ లేకుండా వందల సంఖ్యలో మెడికల్ రిపోర్ట్లు ఇష్టానుసారంగా జారీ చేస్తున్నారు. ఆలోచించండి, ఒక తప్పుడు రిపోర్ట్ రోగి చికిత్సను ఎలా తప్పుదోవ పట్టిస్తుందో. సరైన రిపోర్ట్ లేకపోతే డాక్టర్ ఇచ్చే మందులు విషంలా మారే ప్రమాదం ఉంది. ప్రజల భద్రతను గాలికి వదిలేసి ల్యాబ్ టెక్నీషియన్లే పాథలాజిస్టుల అవతారం ఎత్తడం ఇక్కడ గ్రాస్ డీవియేషన్ కు పరాకాష్ఠగా మారింది. అక్రిడేషన్ల పేరుతో భారీగా మోసం. చాలా ల్యాబ్లు తమ బోర్డుల మీద భారీ అక్షరాలతో NABL అక్రిడెంట్ అని రాసుకుంటున్నాయి. తీరా అధికారులు లోపలికి వెళ్లి ఆరా తీస్తే అవన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలింది. సామాన్య ప్రజలను నమ్మించడానికి, ఎక్కువ ఫీజులు వసూలు చేయడానికి ఈ దొంగ సర్టిఫికెట్లను వాడుకుంటున్నారు. ఇది కేవలం నిబంధన ఉల్లంఘన మాత్రమే కాదు, ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమే. అనుమతులు లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు. కనీస రిజిస్ట్రేషన్స్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించకుండానే కొన్ని సెంటర్లు దుకాణాలు తెరిచేశాయి. ఈ అక్రమ ల్యాబ్ల వెనుక ఉన్నదెవరు? వీరికి అండదండలు అందిస్తున్న శక్తులేవి? అధికారుల హెచ్చరిక, చట్టం తన పని తాను చేస్తుంది. ఈ అక్రమాలను గుర్తించిన TGMC ఇప్పటికే సదరు ల్యాబ్లను నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 54 మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. డాక్టర్ బండారి రాజ్ కుమార్, TGMC సభ్యులు, కరీంనగర్ ప్రజలారా, మీరు ల్యాబ్ కు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. ఆ ల్యాబ్ కు సరైనటువంటి అనుమతులు ఉన్నాయా? అక్కడ అర్హత గల డాక్టర్ సంతకం ఉందా? లేదంటే మీ ప్రాణాలు మీరే ఫలంగా పెట్టినట్లు అవుతుంది. అధికారులు తనిఖీలు ఇలాగే కొనసాగాలి. ఈ వైద్య మాఫియాకు చరమగీతం పాడాలి. నమస్కారం, న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. దళారీ వ్యవస్థ పాలకుల వైఫల్యమా, రైతుల అమాయకత్వమా? రైతన్నల ఆశలపై దళారీ నిప్పులు, ప్రభుత్వ మాటల కోటల మధ్య అన్నదాత అగచాట్లు. బోత్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నేరేడిగొండ మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. వినడానికి ఇది చాలా బాగున్నప్పటికీ అసలు దళారులు రంగంలోకి ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా సాగుతున్నాయా, లేక అధికారుల నిర్లక్ష్యం దళార్లకు వరంగా మారుతుందా? దీనిపై ఒక స్పెషల్ రిపోర్ట్. రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దు. ఇది ప్రతి సీజన్ లోనూ మన నేతలు వల్లించే పాత పల్లవే. తాజాగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా ఇదే మాటను గట్టిగా నొక్కి చెప్పారు. తెలంగాణ మార్క్ఫెడ్
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వ మద్దతు ధరను వినియోగించుకోవాలని సూచించారు. కానీ ఇక్కడే అసలైన వివాదం మొదలవుతుంది. పాయింట్ 1, పంట చేతికొచ్చినప్పుడే కొనుగోలు కేంద్రాలు తెరవాల్సింది పోయి పంటంతా అమ్ముడిపోయిన తర్వాత లేదా ఆలస్యంగా కేంద్రాలు ప్రారంభిస్తే రైతు ఏం చేయాలి? ఆకలి కేకలు, అప్పుల బాధల మధ్య రైతు రోడ్డున పడుతుంటే ప్రభుత్వం ఎందుకు మేల్కొనడం లేదు? దళారుల గ్రామాలకే వచ్చిన వెంటనే నగదిస్తుంటే ప్రభుత్వ కేంద్రాల్లో నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతోనే నాణ్యత సాకుతోనూ రైతులను ఇబ్బంది పెట్టడం వల్లే వారు దళారుల వైపు చూస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. మరి ఈ లోపాలను సరిదిద్దకుండా కేవలం దళారులను నమ్మవద్దు అని ఎమ్మెల్యే చెప్పడం తన బాధ్యతను రైతుల మీదికి నెట్టివేయడం కాదా అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు హడావిడి చేశారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుకు ఎదురయ్యే తూకం, మోసాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అంశాలపై స్పష్టమైన హామీ రాలేదు. సన్మానాలు, ఫోటోషూట్లతో సరిపెడుతున్నారే తప్ప దళారీ వ్యవస్థను రూపుమాపే కఠిన చట్టాలు ఎందుకు తీసుకురావడం లేదు? చూసారుగా, ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ రైతులు దళార్లను నమ్మడం వారి ఇష్టం కాదు. అది వారి మనుగడ కోసం పడుతున్న ఆరాటం. ప్రభుత్వ వ్యవస్థలు బలంగా ఉంటే దళారీ అనే పదమే వినిపించదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని ఆశిద్దాం. కరీంనగర్ ల్యాబ్ల గుట్టు రట్టు. కరీంనగర్ జిల్లాలో వైద్య మాఫియా గుట్టురట్టయింది. రోగ నిర్ధారణ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయాగ్నోస్టిక్ సెంటర్ల అసలు రంగు బయటపడింది. మన ఆరోగ్యం బాగుందో లేదో చెప్పాల్సిన ల్యాబ్లే అనారోగ్యకరమైన ధోరణితో నడుస్తున్నాయన్న చేదు నిజం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో? కేవలం డబ్బుల కోసమేనా ఈ దందా, లేక సామాన్యుడి ప్రాణాలంటే అంత చౌకనైపోయాయా? పాథలాజిస్ట్ లేదు, కానీ రిపోర్ట్లు మాత్రం రెడీ. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, అసలు అర్హత కలిగిన పాథలాజిస్టుల పర్యవేక్షణ లేకుండా వందల సంఖ్యలో మెడికల్ రిపోర్ట్లు ఇష్టానుసారంగా జారీ చేస్తున్నారు. ఆలోచించండి, ఒక తప్పుడు రిపోర్ట్ రోగి చికిత్సను ఎలా తప్పుదోవ పట్టిస్తుందో. సరైన రిపోర్ట్ లేకపోతే డాక్టర్ ఇచ్చే మందులు విషంలా మారే ప్రమాదం ఉంది. ప్రజల భద్రతను గాలికి వదిలేసి ల్యాబ్ టెక్నీషియన్లే పాథలాజిస్టుల అవతారం ఎత్తడం ఇక్కడ క్రాస్ డీవియేషన్ కు పరాకాష్ఠగా మారింది. అక్రిడేషన్ల పేరుతో భారీగా మోసం. చాలా ల్యాబ్లు తమ బోర్డుల మీద భారీ అక్షరాలతో NABL అక్రిడెంట్ అని రాసుకుంటున్నాయి. తీరా అధికారులు లోపలికి వెళ్లి ఆరా తీస్తే అవన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలింది. సామాన్య ప్రజలను నమ్మించడానికి, ఎక్కువ ఫీజులు వసూలు చేయడానికి ఈ దొంగ సర్టిఫికెట్లను వాడుకుంటున్నారు. ఇది కేవలం నిబంధన ఉల్లంఘన మాత్రమే కాదు, ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమే. అనుమతులు లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు. కనీస రిజిస్ట్రేషన్స్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించకుండానే కొన్ని సెంటర్లు దుకాణాలు తెరిచేశాయి. ఈ అక్రమ ల్యాబ్ల వెనుక ఉన్నదెవరు? వీరికి అండదండలు అందిస్తున్న శక్తులేవి? అధికారుల హెచ్చరిక, చట్టం తన పని తాను చేస్తుంది. ఈ అక్రమాలను గుర్తించిన TGMC ఇప్పటికే సదరు ల్యాబ్లను నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 54 మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. డాక్టర్ బండారి రాజ్ కుమార్, TGMC సభ్యులు, కరీంనగర్ ప్రజలారా, మీరు ల్యాబ్ కు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. ఆ ల్యాబ్ కు సరైనటువంటి అనుమతులు ఉన్నాయా? అక్కడ అర్హత గల డాక్టర్ సంతకం ఉందా? లేదంటే మీ ప్రాణాలు మీరే ఫలంగా పెట్టినట్లు అవుతుంది. అధికారులు తనిఖీలు ఇలాగే కొనసాగాలి. ఈ వైద్య మాఫియాకు చరమగీతం పాడాలి.